హాయ్ అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈ రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటో వీడియో అంటారా, మనకి వర్షాకాలం రాగానే ఒక రేర్ ప్లాంట్ మనందరం ఎదురు చూస్తూ ఉంటాం అనమాట. అది ఆల్రెడీ పాతది పెట్టుకున్న వాళ్ళైతే మాత్రం అసలు అది చాలా ఖరీదనమాట. ఆ కూరగాయలు మాత్రం అంటే అది పంట కూడా అంత చక్కగా, అది పంట కూడా చాలా తక్కువ వస్తుందండి. అది అన్ని చోట్ల పండదు, తక్కువ వస్తుంది. వర్షాకాలం వచ్చేసరికి నేనున్నానమ్మా అని రెడీ అయిపోతుంది మన గార్డెన్ లోనైతే. ఒక్కసారి పెట్టామంటే జీవితాంతం మనల్ని వదిలిపెట్టదు. సీజన్ లో మంచి ఆరోగ్యాన్ని, మనకి మంచి ఎనర్జీని ఇచ్చి ఒక కాయగూర అండి. అదేనండి ఆగాకర, బోడకాకర అంటారు కొన్ని ప్రాంతాల్లో, ఆగాకర అంటాం మేమైతే మాత్రం. ఆగాకర మొక్కని చక్కగా పెంచుకోవడం ఎలా, అసలు ఆగాకర పెంచాలి అంటేనే పెద్ద టాస్క్ అండి. ఎందుకనేసి అంటే అది దొరకదు తొందరగా. నేనైతే మాత్రం చాలా సంవత్సరాలు వెతికాను, వెయిట్ చేశాను, ఎప్పటికైనా సరే ఆగాకర పెంచాలి 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 అనేసి. అయితే అలా అనుకున్న క్రమంలో నేను ఆర్గానిక్ మేళాకి వెళ్తుంటాం కదా, అలా కొన్ని దుంపలు కొనుక్కొచ్చుకున్నాను. ఎక్కడ మీటింగ్స్ అయ్యేటప్పుడు అప్పుడు పెడుతుంటారు అక్కడ దేశీయ విత్తనాలని, ఇలాంటి రేర్ కలెక్షన్స్ అన్ని కూడా అక్కడ తెచ్చుకున్నాను. అలాగే లీలా అనేసి నాకు వీడియోలో ఒకసారి వచ్చి పిన్ని వస్తుంటది లీలా అనేసి, తను కూడా ఒక దుంప తెచ్చి ఇచ్చింది వాళ్ళ ఊరు నుంచి. అలాగనమాట. అలాగే నాకైతే 2 కూడా పెట్టేశాను. లాస్ట్ ఇయర్ నేను పెట్టాను. అది ఎప్పుడు పెట్టాలి అనేసి అంటే, అది మనం ఎప్పుడు దొరికితే పెట్టేయాలి, తప్పదు. మనం అది దొరికినప్పుడు మాత్రం కంపల్సరీగా మట్టిలో తెచ్చి పెట్టాడు. పసుపు ఎలా పెట్టుకుంటామో అలాగే దాని సాయిల్ మిక్స్ కూడా పసుపుకి ఏ విధంగా చేస్తాం అలాగే చేయండి. ఎందుకంటే దాని దుంప, దానికి ప్రతి మొక్కకి ఏముంటాయి, కింద వేర్లు ఉంటాయి. కానీ ఆగాకరికి మాత్రం దుంప ఉంటుందండి కింద. ఆ దుంప నుంచి ఆకొచ్చి మనకి క్రాప్ వస్తుంది అనమాట. కాకపోతే దుంప జాతులు ఏమైనా భూమిలో ఉన్నాయి అంటే ఎక్కువ మనకి బురద ఉండకూడదు, ఆ మట్టి బురద ఉండకూడదు. పసుపుకి మనం ఏం చేస్తాం, బురద ఉండకూడదనే కదా ఇసుక రేషే ఎక్కువ వేస్తాం. అన్ని ఎరువులు కలుపుకొని ఇసుకని కొంచెం ఎక్కువ వేస్తే ఆ నీటిని ఎప్పుడప్పుడు కిందకు వదిలేస్తూ దుంపను కుళ్ళిపోకుండా ఉంచుద్ది అనమాట. అందుకు ఇసుక రేష కొంచెం వేసి సాయిల్ మిక్స్ చేసుకుని మీకు ఎప్పుడు దొరికితే అప్పుడు ఆ మొక్కను తెచ్చి పెట్టేయండి. అది అన్ని సంవత్సరం మొత్తం మీకు అసలు కనిపించదు. ఆ దుంప పెట్టేస్తాం, మర్చిపోతాం, కనిపించదు. కానీ తర్వాత మీకు కనువిందు చేస్తుంది. ఎప్పుడు అనుకుంటున్నారు, జూన్ లోని కొత్త వర్షాలు వస్తాయి. మనకి మన అదృష్టం ప్రకారం ఏమైంది, మనకి మేలోనే చక్కగా కొత్త వర్షాలు అయితే వచ్చేసాయి. చాలా సంతోషం మనకి. చక్కగా మనకి కొత్త వర్షాలకు అది ఏమవుతుందంటే చిగురులు వస్తాయండి. చిగురు వచ్చి అప్పుడు ఇక్కడ మొక్క పెట్టాను కదా అనేసి అప్పుడు దుంప పెట్టిన గుర్తు వస్తుంది. అప్పటి వరకు భూమిలో నిశ్శబ్దంగా ఉంటుంది అనమాట. ఈ కొత్త వర్షాలకు వస్తుంది. లాస్ట్ ఇయర్ అయితే మొక్కను చక్కగా నాకు జూన్ లో కొత్తగా చిగురులు వచ్చాయి, కాసింది. మళ్ళీ అది అయిపోయింది, చచ్చిపోద్ది అనమాట. చచ్చిపోయింది అనుకుంటాం మనం అసలు, ఇంకా కానీ దుంప ఉండిపోతుంది కదండి. మళ్ళీ ఇప్పుడు నాకైతే చక్కగా వచ్చింది, కొత్త వర్షాలకి మంచిగా వచ్చింది. చాలా చాలా సంతోషం. ఇదిగోండి ఆ టబ్ ఇదే, ఆ టబ్బు ఇదేనండి. ఇక్కడ బచ్చలు కూడా పుట్టేసింది. ఇదంతా ఆగాకర అనమాట. ఈ భూమిలో ఉండిపోయే దుంపలు, ఈ భూమిలో ఉండిపోయేసరికి ఇదిగోండి కొత్తగా ఈ విధంగా వచ్చిందండి. ఇదిగోండి ఆకులు అయితే ఈ విధంగా ఉంటాయి, ఆకులు ఈ విధంగా ఉంటాయి అనమాట. చక్కగా అల్లుకుందండి. ఇలా అల్లుకొని అదిగోండి చూసారా, అలా పెరుగుతూ పెరుగుతూ ఇది కృష్ణ వెనకాల ఇది ఒక బ్యాక్గ్రౌండ్ లాగా ఎంత బాగుందో కదా, గ్రీన్ గా చక్కగాను ఇలా అల్లుకుంటే అలా వచ్చేసిందండి. వస్తూ వస్తూ ఊరుకుందా. ఇదిగోండి కాయ వచ్చింది, ఇక్కడ ఒకటి వచ్చింది, అది అక్కడ కూడా ఒకటి వచ్చింది, మీకు చూపిస్తాను. అక్కడ కూడా ఒకటి వచ్చింది. అయితేనండి ఇప్పుడు ఇది అంత ఈజీగా, ఇదిగోండి ఇక్కడ కూడా ఒకటి వచ్చింది, ఒక 3 కాయలు వచ్చింది. 3 కాయలు వచ్చినా కూడా మనకి ముచ్చటగా సంతోషం. ఎందుకంటే అది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ కాలంలో కంపల్సరీగా తినాలి. ఎంత ఖరీదని కేజీ 100, 200 అమ్మిన టైం కూడా ఉంటుంది. ఎందుకంటే అవి ఎక్కడెక్కడో ప్రత్యేకంగా పెంచడం చాలా కష్టం అన్నాను కదా, అందుకు అవి చక్కగా తీసుకొచ్చి జాగ్రత్తగా కోసుకొచ్చి అమ్ముతారనమాట. మీరు కంపల్సరీగా మీరు కొనుక్కోనైనా సరే కంపల్సరీ మనం తినాలండి. మనం పండిస్తే పండిస్తాం, లేకపోతే లేదు. కానీ ఈ సీజన్ ఫుడ్ ఏదైనా కూడా కంపల్సరీగా మనం తినాల్సిందే. ఎందుకంటే ఆ సీజన్ ఫుడ్ మన భగవంతుడు ఆ టైంలోనే మనకి ఎనర్జీ కోసం ఇచ్చింది అనమాట, ఇమ్యూనిటీ కోసం ఇచ్చిన ఫ్రూట్ అది. కూరగాయలు అలాగే మనకి కూరగాయలు ఇది ఒక రకం అనమాట. అయితే ఇప్పుడు ఇదేంటంటే అంత ఈజీ కాదండి అన్నాను కదా. ఎందుకు అలా అన్నాను అనేసి అంటే, ఇది ఒక ఏదో మనం ఇప్పుడు బేర ఆడబోదంటే మొక్క పెట్టేస్తాం, అది వచ్చేసి సెల్ఫ్ పాలినేషన్, బీస్ పాలినేషన్ చేస్తాయో లేకపోతే కొన్ని మనం హెడ్ పాలినేషన్ చేస్తాము, ఇవన్నీ ఇలా ఉంటుంది. కానీ ఆగాకర డిఫరెంట్ అండి. ఆగాకర మాత్రం మేల్ ఫీమేల్ 2 మొక్కలు ఉండాలన్నమాట. మేల్ ఫ్లవర్ అంటే ఎలా ఉంటుందండి, మేల్ అయితే ఎలా ఉంటుందంటే దానికి పువ్వులు రావండి, వట్టి అదే పువ్వులు రావు, చిన్న బుడగలాగా వస్తుంది అనమాట. దానికి చిన్న బుడగ ఎలా ఉంటుంది అలా ఉంటుంది తప్ప దానికి కాత రాదు. ఇది మాత్రం చిన్న పిందె పోతే ఈ విధంగా వస్తుంది అనమాట చక్కగాను. ఆ మేల్ ఫ్లవర్ మాత్రం ఇక్కడ మొక్కలన్నీ కలిసిపోవడం వల్ల మీకైతే నేను సపరేట్ గా చూపించలేకపోతున్నాను. దానికి ఏంటంటే చిన్న చిన్న బుడగల్లాగా వస్తుందండి.
అది మేల్ ప్లాంట్. దాన్ని గుర్తించడం మేల్ ప్లాంట్. ఫీమేల్ ఏంటంటే ఇలా చిన్న పిండి వచ్చి పిండి మీద పువ్వుతోని ఈ విధంగా వస్తుంది అనమాట. ఇది ఫీమేల్. ఈ రెండు ఉంటేనే వస్తుంది. అంటే 10 మొక్కలకి 10 ఫీమేల్ మొక్కలకి ఒక్క మేల్ ప్లాంట్ అయినా ఉంటే సరిపోతుంది అనమాట. ప్రతి మొక్కకి ఇప్పుడు 4-5 మొక్కలు మనం ఆగాకర పెంచాలనుకుంటున్నాం. ప్రతి 4-5 మొక్కలకి మరో 4-5 మేల్ అక్కర్లేదండి. ఈ 4 మొక్కలకి కూడా ఒక ఫీమేల్ మాత్రం సంపాదించారు. చాలా గార్డెన్స్ లేదంటే చాలా మంది పాపం, నేను కూడా చాలా ఇబ్బంది పడుతుంది. స్టార్ట్ కొంత దుంప తెచ్చుకుంటాను, మేలో ఫీమేలో తెలియదు. అది పెరిగి పెద్ద అయిన తర్వాత ఇంకా కాయలు రాలేదు అంటే అది మేల్ ప్లాంట్. కానీ అలాగని తీసి పాడేయకండి, దాన్ని జాగ్రత్తగా సేవ్ చేస్తూనే ఉండండి. మళ్ళీ ఫీమేల్ మీకు అక్కడ దొరికినప్పుడు తీసుకొచ్చి పెట్టుకోండి చక్కగా. అప్పుడు మనకి మంచిగా పాలినేషన్ అయ్యి మనకి కాపు వస్తుంది అనమాట. ఎంత ఉందండి ఆగాకర గురించి అయితే మాత్రం. 2 ఉంటేనే అది వస్తుంది. అది కూడా దుంప జాతి. ఒకసారి గానీ మీకు ఆ 2 దొరికాయంటే మీ జీవితాంతం మీకు ఆగాకరకాయ మొక్క మరి కొనుక్కోక్కర్లేదు, పెట్టక్కర్లేదు. ఆ దుంపలు తెచ్చుకొని మాత్రం పెట్టుకుంటే చాలా బాగుంది. అయితే ఇంకొక విధానం కూడా ఉందండి. అది దుంపైనా మరి విత్తనం లేదంటే ఉందండి. మన మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆగాకర తెచ్చుకుంటాం కదా, అక్కడ మనం కొనుక్కునే దగ్గర పండిపోయిన పండ్లు ఉంటాయి. ఆ పళ్ళుని కూడా మీరు వెయిట్ లో వేయించుకొని, నేనైతే పళ్ళు ఒకసారి 1/2 కేజీ పళ్ళు కొన్నానండి, పండిపోయినవన్నీ కూడాను. అమ్మ పండిపోయిన నీకు ఇవన్నీ నేను కొంటున్నాను తగ్గిస్తావా అంటే తగ్గించను అంది. సరే నీకు ఫోన్లో అప్పుడు వాళ్ళు పాపం చిన్న జీవితాలండి, పాపం కూరగాయలు అమ్ముకుని బతికే వాళ్ళు. వాళ్ళ దగ్గర ఎక్కువ మనం బేరం ఆడకూడదు. ముసలి వాళ్ళు వ్యాపారం చేస్తుంటారు, కూరగాయలు అమ్మేది అంతా కూడా పాపం పేదవాళ్లే కదండి. అందుకు నేనైతే చక్క 1/2 కేజీ అవే తీసుకొచ్చాను. ఆ విత్తనాలు కూడా పెట్టానండి చాలా సార్లు. విత్తనాలు కూడా పెట్టుకోవచ్చండి. విత్తనం మీరు పెడితే అది మొక్క రాదు, అది చిగురులాగా వచ్చి అది దుంపలా తయారై నెక్స్ట్ ఇయర్కి వస్తుంది. ఈ సంవత్సరం మీరు విత్తనం పెడితే అది నెక్స్ట్ ఇయర్కి మీకు కనిపిస్తుంది అనమాట. అందుకు మీరు ఏం చేయాలంటే ఆ విత్తనాలు ఏమైనా తీసుకొచ్చి ఒక చిన్న డబ్బాలోనో దేనిలోనో ఒక గిన్నెలోనో లేదంటే ఏదైనా మొక్క మొదటిన పడేసి ముంచేయండి. ఉంచేస్తే అది అలా దుంపలా కొన్నాళ్ళకి మొక్క వచ్చి దుంప తయారవుతుందటండి. అయితే నాకు అది నేను చేయలేదు, నేను అది ఫేస్ చేయలేదు. నేను దుంపలతోనే తీసుకొచ్చాను. 1/2 కేజీ తీసుకొచ్చి కూడా విత్తనాలు వేసాను. మరి ఏమై ఇప్పటికి నేను మర్చిపోయాను. అది సంవత్సరం అన్నాం కదా మర్చిపోయామన్నమాట. అలా మర్చిపోండి మీరు కూడా, అది ఎప్పుడో రోజు మీకు బయట పడుతుంది. అలా విత్తనం ద్వారాగా కూడా మీరు ట్రై చేస్తూ ఉండండి. దుంపలు కూడా ఆర్గానిక్ మేళాస్లో దొరుకుతూ ఉంటాయి, అది కూడా ట్రై చేయండి. ఆగాకర మాత్రం ఒకే ఒకసారి మీరు పెట్టుకున్నారంటే జీవితాంతం మీకు ఉంటుంది. అది ఈ రోజు అయితే ఆగాకర హార్వెస్ట్ అంటే నవ్వుతారు మీరు, అది హార్వెస్ట్ అంటే మాత్రం. ఇదిగోండి కాద్దాం చిన్న చక్కగాను. ఇది ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. ఓకే, ఇలా చిన్న లేత కాయలండి, అసలు ఉంటది కదా కర్రీ చేస్తే చాలా చాలా బాగుంటది. ఇదిగోండి ఇంకా పిందెలు ఉన్నాయి చక్కగాను. ఇదిగోండి ఇటు తీద్దాం. ఇప్పుడు ఈ 3 కూర చేస్తారా? ఇంకోటి ఉందండి, అటువైపు వస్తాను. ఇటువైపు కూడా వచ్చింది పందిరి, దొరికేసిందండి. అమ్మయ్య, ఇదిగోండి 3 కాయలు వచ్చినాయి. ఈ 3 కాయలే కూర చేస్తారా అనుకుంటారేమో మీరు. అంటే ఇప్పుడు ఏదైనా కూర చేస్తాను కదా, ఆ కూరలో దీన్ని కలిపి వేసేస్తాను అనమాట. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేస్తాను. చాలా అపురూపమైనవి కదండి ఆగాకర. మన గార్డెన్లో పండించడం అంటే నాకైతే మాత్రం చాలా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అయితే ఈ 3 వేరే కూరలు వేసి చేసేసుకుంటాను. అయితే మీకు కనిపించలేదండి మేలు ఎలా ఉంటుందో చూపిస్తాను రండి. ఇక్కడ ఉన్నదండి, ఇదిగోండి ఇది మేల్ ప్లాంట్. ఈ విధంగా ఇది బీరకాయ, ఇదిగోండి ఇదనమాట. ఇలా బుడగలు మాత్రమే వస్తాయి దీనికి. ఇదిగోండి ఇలాగా, ఇది కాయ కాదు, ఇది ఇలాగ వస్తాయి అనమాట. బుడగల్లాగా అన్నాను కదా, ఇదనమాట. ఈ విధంగా వస్తుంది. ఇది మేల్ అండి. ఫీమేల్ అయితే మాత్రం చిన్న పిండి వచ్చి, ఇదిగోండి ఫీమేల్ అయితే ఇది ఇలాగ వస్తుంది. ఇదిగోండి చూసారా, ఇదంతా కూడా ఫీమేల్. ఇదిగో చూసాను చిన్న పిందెలతో కలిపి ఆ విధంగా వస్తుంది అనమాట. అది ఫీమేల్. ఇదండి మన ఆగాకర గురించి అయితే చరిత్ర. ఇన్ని కష్టాలు ఉంటాయన్నమాట ఆగాకర గురించి అయితే మాత్రం. అయినా కూడా మనం వదిలిపెట్టాం కదా, మన ప్రయత్నం మనం చేస్తూ ఉందాం. ఒక దుంప తెచ్చి పడేసాను, అసలు నేను పట్టించుకోలేదు. ఇవి దాని పక్కన బెండకాయల మొక్కలు పెట్టుకున్నాను నేనైతే మాత్రం. బెండ చక్కగా రెడ్ బెండ హార్వెస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు ఇది బయటపడింది. అమ్మాయ నాకుంది ఇంకా ఆగాకర అనుకున్నాను. ఇదండి ఆగాకర గురించి అయితే. మీరు ఎప్పుడొకప్పుడు మీ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు అర్జెంటుగా మీరు వీడియో చూస్తాం కదా, అర్జెంటుగా పెంచాలని అనుకోకండి, మైండ్ లో పెట్టుకోండి. ఎప్పుడొకప్పుడు మీరు సాధిస్తారు మీరు అది. అందుకని అసలు ఎక్కువగా నేను ఈ రేర్ కలెక్షన్స్ అని సాధించగలుగుతున్నానంటే ఏంటంటే ఎక్కడ ఆర్గానిక్ మేళాలు జరిగేటప్పుడు కంపల్సరీగా అక్కడ హాజరవుతానండి. ఎందుకంటే ఇలాంటి కలెక్షన్స్ ఏమైనా మనం దేశంలోని వెరైటీస్ అని తెచ్చుకోవచ్చు అండి. ఇదండి ఈ రోజు వీడియో అయితే. ఇక్కడతో అయిపోలేదు వీడియో. చక్కగా మంచిగా హార్వెస్ట్ అయితే ఉంది. హార్వెస్ట్ ఏంటంటే వర్షాలకి మొన్నే కోసాం గోంగూర. చూసారు మళ్ళీ ఎంత బాగా వచ్చేసిందో.
ఎంత బాగా వచ్చేసింది. ఇదంతా కూడా మనకు వేరే కుండీలో ఒక్కొక్క విత్తనం పెట్టేస్తూ ఉంటాను కదా, ఇలాగనమాట వచ్చేసింది. ఇప్పుడు హార్వెస్ట్ అయితే గోంగూర హార్వెస్ట్ చేద్దాం రండి. ఇక హార్వెస్ట్ విషయానికి వచ్చేసరికి అయితే గోంగూర అనుకున్నాం కదండి. ఈ గోంగూరలో చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు మనకు వంకాయల్లో ఎలాగ, చిక్కుడుకాయల్లో ఎలాగ రకాలు ఉన్నాయో, గోంగూరలో కూడా చాలా రకాలు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అయితే మీకు మా వీడియోలో చూసే ఉంటారు, 4-5 రకాలు ఉండేవండి. అలాగా అవి మొక్కలు పాడైపోతుంటే మళ్ళీ విత్తనాలు గుర్తుండక ఎక్కడ పడిపోయేది అయిపోతే అలా మిస్ అవుతూ 2 రకాలు అయితే మిగిలింది. ధనస్ గోంగూర, మందార గోంగూర, పుల్ల గోంగూర, గుంటూరు గోంగూర, ఇలా రకరకాల గోంగూరలు ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్, ఒక్కొక్క రుచి అనమాట. అన్నీ కూడా ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. గోంగూర మాత్రం ఈజీగా మొండి మొక్క అండి. ఇది మాత్రం చాలా మొండిగా పెంచవచ్చు. దీన్ని ఎక్కడ విత్తనం పడేసినా కూడా పాపం మళ్ళీ పుట్టేస్తుంది అనమాట. పుట్టిందని పీకి మళ్ళీ ఎక్కడ పెట్టినా కూడా బతికేస్తుంది. కొన్ని మొక్కలు ఒకసారి తీసి మళ్ళీ పెడితే బ్రతకవు. ఇది మాత్రం అలా కాదండి, చక్కగా బ్రతికేస్తుంది. అలా గోంగూర వేడి అని చాలామంది అయితే కొంచెం భయపడుతూ ఉంటారు. వేడి అని ఎందుకన్నారంటే ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వేడి అంటారనమాట. అలాగని మాత్రం తప్పనిసరిగా తినాల్సిన ఆకుకూరనండి ఇది కూడాను. అసలు రుచికి రుచి, అసలు గోంగూర అంటే నోరు రేస్తుంటుంది అనమాట. నాకైతే ఉల్లిపాయ వేసి పచ్చడి చేసుకోవడం చాలా చాలా ఇష్టం. ఇంకా అన్వి కర్రీస్కి అయితే ఇంకా స్పెషలిస్ట్ కూడాను. చికెన్ గోంగూర, మటన్ గోంగూర, తర్వాత అలాగే రొయ్యలు గోంగూర, అలాగే చాలా వెరైటీస్ చేస్తారు నాన్ వెజ్ చేసుకునే వాళ్ళు అయితే మాత్రం. అసలు ఇంకా ఎంత చెప్పిన గోంగూర రైస్ అయితే నాకు చాలా ఇష్టం అండి. ఇంకొకసారి అసలు ఎక్కువ వచ్చిన వల్ల నిలవ పచ్చడి పెట్టుకుంటాను. మన పచ్చళ్ళన్నీ కూడా మన గార్డెన్లో ఏవి ఎక్కువ వస్తే అదే పచ్చడి అయిపోతూ ఉంటుంది కదా, అది నిలవ పచ్చడి అయిపోతుంది. రోటి పచ్చడి అయితే డైలీ మనకి ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటాం అనమాట. గోంగూర మాత్రం వేడి అనుకోకండి, లాస్ట్లో పెరుగు ముద్ద వేసుకుంటాం కాబట్టి ఏం కాదు. చక్కగా మన బాడీకి ఏది అలవాటు చేస్తే అవి అలవాటు అయిపోతూ ఉంటాయండి. పోనీ మీకు వేడి అనుకుంటే ఈ సమ్మర్ కూడా అయిపోయినట్టే. అసలు ఈ సంవత్సరం అయితే మాత్రం చక్కగా అంత వర్షాలు వస్తే స్టార్ట్ అయిపోయాయి కాబట్టి గోంగూరను మాత్రం ప్రత్యేకంగా టబ్బు పెట్టక్కర్ లేకుండా గార్డెన్ అంతా ఇలా తిరుగుతూ ఉన్నాను. ఎందుకు అనుకుంటున్నారు, అక్కడక్కడ ఉన్నాయి గట్ట. అలాగే ఇక్కడ శంఖ పూలు ఉన్నాయి చూడండి. ఇది పాత మొక్క చనిపోయింది అనుకుని మళ్ళీ వర్షాలు చిగురిచ్చి మళ్ళీ పూలు కూడా వచ్చేస్తున్నాయి. ఎండిపోయినట్టు అయిపోయింది, తీసేద్దామా ఇంకా అసలు అనుకున్న టైంలో మంచిగా చిగురులు వచ్చేసిందండి. చిగురులు వచ్చి చూసారు పూలు ఎంత బాగా వస్తుందో. ఇదైతే కషాయం చేసుకోవడానికి అనమాట. కొన్ని పూజకి దేవుడి దగ్గర పెడతాము, ఇంకోసారి దేవుడి దగ్గర తీసి మన ప్రసాదంగా సాయంత్రం కూడా మనం కషాయం చేసేసుకోవచ్చు. ఈ విధంగా నేను మనకి కావాల్సినవన్నీ కూడా ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా హ్యాపీగా కోసుకుంటూ ఎంజాయ్ చేస్తుంటాం కదా. ఫుడ్ ఎంజాయ్ చేయాలంటే మిద్దె తోట ఉండాల్సిందే. మిద్దె తోట ఉన్నదంటే ఇంక అన్నీ ఉన్నట్టే. మనకు మంచి ఎక్సర్సైజ్, ఆహారం, ఆరోగ్యం అన్నీ ఇందులో అయిపోతూ ఉంటాయి. మంచి ఎక్సర్సైజ్ మనకైతే మాత్రం మంచి ఆరోగ్యం, ఆనందం, ఆక్సిజన్ అన్నీ కూడా ఇక్కడ అయిపోతూ ఉంటాయి. ఈ విధంగా గోంగూర మొత్తం ఈరోజు కోసేస్తున్నానండి. ఎందుకంటే ఏది ఎక్కువ రోజులు ఉన్నా కూడా ముదిరిపోయి టేస్ట్ పారిపోతుంటుంది. అలాగే ఇక్కడ చూసారా చక్కగా బూడిద గుమ్మడికాయలు అయితే నాకైతే చక్కగా 5-6 వచ్చేసినాయండి. ఇప్పుడు ఆల్రెడీ ఒక 3 హార్వెస్ట్ చేసేసాము, ఇంకా ఉన్నాయి. ఇంకా అసలు చక్కగా నాకైతే భలే సరదా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో అయితే. చక్కగా మీకు కొంత నచ్చుద్ది అనుకుంటే నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. బుట్టలో కూరి నొక్కి కోసుకొచ్చాను చూడండి. బయట వేస్తే ఎంత వచ్చిందో చూడండి. ఆకుకూర చాలా బాగుంది కదా, చక్కగా హ్యాపీగా ఫ్రెష్ ఆకుకూరలు. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఇంకా మీకు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా తెలియచేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని మీ నోటిఫికేషన్ రావాలని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. ఇంకేంటండి, ఓకే అండి, మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. లోక సంస్థ సుఖనో భవంతు. బాయ్ అండి, బాయ్.